చందుని చంపాలనుకుంది మనవాడైనా చంపించాలనుకున్నది ఆ శివరావు గారు కదా. వాడి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చొస్తున్నాను. ఏంటంకుల్ సడన్ గా ఇప్పుడు ఏమైందని? చందు ప్రాణాలు కాపాడేవుగా. నా అనుకున్న తర్వాత అది నా బాధ్యత అంకుల్. పేపర్లో ఆ శివరావు అవినీతి గురించి రాసిందని మన చందుని చంపాలనుకున్నాడు ఆ శివరావు. ఎంత కాదనుకున్నా చందు నా మనసుకి రోజు రోజుకి దగ్గరవుతుంది. అది తన మంచితనం వల్ల కావచ్చు, నా మీద చూపించే అభిమానం వల్ల కావచ్చు. మెల్లమెల్లగా చందు నా మనసుకి దగ్గరవుతుందిరా. ఎంత దగ్గరైనా నీ మనసులో మాత్రం స్థానం ఇవ్వవు కదా. నిజమే, ప్రేమను నటించాలనుకున్నాను, కానీ నాకు తెలియకుండానే చందుని ప్రేమిస్తున్నాను రా. మొన్నటి వరకు చందు గురించి నా మనసులో ఏ ఫీలింగ్స్ లేవురా. కానీ చందు నా గురించి చాలా దూరం ఆలోచించింది. నా కోసం తన సొంత మనుషులతోనే గొడవలు పడింది. తనది నిజమైన ప్రేమని నువ్వు బావుండాలి, నలుగురిలో గర్వంగా ఉండాలని మాట్లాడిన రోజే అర్థమైందిరా. నిజమేరా, ఆ విషయం వాళ్ళ నాన్నతో కూడా చెప్పించింది. ఆయన తన ఆఫీస్కి రమ్మంటే ఒకసారి వెళ్ళాను. ఏం కావాలో చెప్పు, నేను సాయం చేస్తాను, నువ్వు మంచి పొజిషన్లో ఉండాలని చాలాసేపు మాట్లాడారు. నేనే శంకర్ని వదిలి రాలేదని చెప్పాను. రే, దీన్ని బట్టి అర్థం కావట్లేదా చందు నీ గురించి ఎంతగా ఆలోచిస్తోందో? అది అర్థమైంది కాబట్టే ఆలోచిస్తున్నాను. లలిత ఒక చిన్న అనుమానంతో నన్ను వదులుకుంది. చందు నా కోసం తన కుటుంబాన్నే వదులుకోవడానికి సిద్ధపడింది. పోనీలేరా, చందు ప్రేమని ఇన్నాళ్లకైనా అర్థం చేసుకున్నావు. తను నీ జీవితంలోకి వస్తే నీ లైఫ్ ఖచ్చితంగా బాగుంటుందిరా. ప్రాణం పోయినా ఈసారి చందుని మాత్రం మిస్ చేసుకోనరా. ఎంత కాదనుకున్నా చందు నా మనసుకి రోజు రోజుకి దగ్గరవుతుంది. నాకు తెలియకుండానే చందుని ప్రేమిస్తున్నాను రా. ప్రాణం పోయినా ఈసారి చందుని మాత్రం మిస్ చేసుకోనరా. రాను రాను మన మాటలు కరువైపోతున్నాయి కదా అర్చన. ఏంటో అప్పుడప్పుడు ఈ గొడవల్లో పడి నిన్ను అశ్రద్ధ చేస్తున్నానా అనిపిస్తుంది. అదేమీ లేదండి. ఆ మాట నీ మనసులోంచి రావడం లేదని నాకు తెలుసు. నీ మీద అభిమానం తగ్గిపోతుందని మాత్రం అనుకోకు. నాలో కొత్త టెన్షన్స్ మొదలయ్యాయి అంతే. భార్యకి సంజయ్ చెప్పుకుంటున్నారా? భార్య కాకపోతే ఎవరికి చెప్పుకోవాలి అర్చన? నీ మౌనం నీకు నాకు మధ్య పెరిగిన దూరాన్ని చెబుతుంది. అన్నీ అర్థం అవుతాయి. అప్పుడప్పుడు అర్థం కావాల్సిన విషయాలు మాత్రం అర్థం కావు.
అక్కడే ఇంట్లో గొడవలు పెద్దవవుతున్నాయి. అంటే నేను తప్పు చేస్తున్నానా? ఇంటి పెద్దకు మొదటుండాల్సిన లక్షణం శాంతం. మీరు శాంతంగా ఉంటేనే మిగిలిన వాళ్ళు భయంగా ఉంటారు. మీరు ఆవేశపడితే, ఆవేశానికి ఆవేశం తోడైతే జరిగేది గొడవేనండి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. నన్ను బాధ పెడుతున్నానా అని అడిగారు. నా భర్త నన్నెప్పుడూ బాధ పెట్టలేదు. ఇన్నాళ్ల కాపురంలో లేని అలవాటు ఇప్పుడెలా వస్తుందండి? నేను కోరుకునేది ఒక్కటే, ఈ ఇల్లు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. తినండి. రా కృష్ణ. అదేంటండి కృష్ణ ఎలా వెళ్ళిపోతున్నాడు? అర్థం కాలేదా? నేనున్నానని వాడు తిరిగి వెళ్ళిపోయాడు. పిలుస్తానుండండి. అర్చన, పిలిస్తే వచ్చేవాడైతే ఇక్కడే ఆగేవాడు. ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయాం అర్చన. ఊరంతా మమ్మల్ని రామలక్ష్మణులు అనుకుంటున్నారు. మేమేమో ఇలా కలిసి ఉండి పరాయి వాళ్ళ బ్రతుకుతున్నాం. నా తమ్ముడు నాకు దూరం అవ్వాలని, అవుతాడని నేనేనాడు అనుకోలేదు. కానీ వాడు దూరం అయిపోతూనే ఉన్నాడు. పక్కపక్కనే ఒకే ఇంట్లో ఉన్నా మా ఇద్దరి మధ్య దూరం మాత్రం వేల మైళ్ళకి పెరిగిపోతూనే ఉంది. అర్చన, నేనుంటే తినడు, నువ్వు పెడితే తింటాడు. నువ్వే దగ్గరుండి వాడికి వడ్డించావు.
కృష్ణ భోంచేద్దు గాని. ఆ, ఆకలిగా లేదు వదిన. పర్వాలేదు, ఆకలేనంత తిను. ఆ, చందు వచ్చాక తనతో కలిసి తింటాను. ఇన్నాళ్ళు ఈ ఉదయం చేతి వంట తిని తిని మొహం మొత్తేసిందా? అన్నం వడ్డించడానికి కూడా పనికిరాందాన్ని అయిపోయానా నేను? వదినా, ఎవరి మీద కోపంతో కృష్ణ ఇవన్నీ? వాళ్ళందరూ బాగానే ఉన్నారు, ఈ ఇంటికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది. సరేలే, వద్దనుకున్నాక కావాలనుకుని ప్రయోజనం ఏముంది? 10 మందికి వడ్డించడం అలవాటైన మనసు ఊరుకోలేక అడిగిందంతే. వద్దులే, వదిన చేతి వంట విషయం అయ్యాక ఎలా తింటావు? అన్ని ఆ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టాను, నువ్వు నీ కూతురు కలిసి తినండి. ఏంటండి, ఎందుకీ కన్నీళ్ళు? ఊరుకోండి. అందరూ వెళ్ళిపోయి నాకు మిగిల్చింది కన్నీళ్లే కదమ్మా. అదే నా సీతమ్మ ఉండుంటే నన్ను ఇలా వదిలేసి వెళ్ళేదా? నా కన్నీళ్లు తుడవటానికి నా బిడ్డను కూడా లేకుండా చేశాడా దేవుడు? అశోకును కలిసి అన్నయ్యని విడిపించుకొస్తానమ్మా అంటూ అటు నుంచి అటే వెళ్ళిపోయింది. ఊరేసుకుని చనిపోవాల్సినంత అవసరం నా బిడ్డకి ఏమొచ్చిందో ఇప్పటికీ నాకు అర్థం కావటం లేదు. సీతమ్మ చనిపోయిందని ఎందుకు అనుకుంటున్నారా ఆంటీ? చంపేశారేమో. నా బిడ్డని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందమ్మా? చనిపోవాల్సిన అవసరం సీతకు లేనప్పుడు ఎందుకు చనిపోతుందా ఆంటీ? ఖచ్చితంగా ఎవరో సీతని చంపేసుంటారు. ఎవరికేం అపకారం చేసిందని నా బిడ్డని చంపుతారమ్మా? అపకారం చేస్తేనే చంపాలని ఏముందా ఆంటీ? ఎక్కడ ఎవరు ఏ తప్పు చేస్తుంటే చూసిందో గాని ఆ తప్పు ఎక్కడ బయటపడుతుందోనని సీతమ్మని అన్యాయంగా చంపేసుంటారు. అంత దుర్మార్గులు మాకు తెలిసి ఎవరున్నారమ్మా? చూడగానే దుర్మార్గులని తెలిసే అవకాశం ఉండుంటే ఇలా ఎందుకు జరుగుతుందా ఆంటీ? మంచిగానే కనిపిస్తారు, మనతో పాటే ఉంటారు. వాళ్ళ అసలు రూపం బయటపడుతుందనగానే నిలువున ప్రాణాలే తీసేస్తారు. అంటే నా బిడ్డని చంపేసి ఉంటారమ్మా? అంత రాక్షసులు ఎవరమ్మా? లల్లి, ఏదేదో చెప్పి అమ్మను భయపెడతావెందుకు? ఏదేదో కాదు, అదే జరుగుంటుంది. ఆంటీ చెప్పిన దాన్ని బట్టి సీతమ్మది ఆత్మహత్య కాదు, ఏ దుర్మార్గుడో సీతమ్మని చంపేశాడు. ఒకవేళ అలా ఏదైనా జరుగున్నా సీతమ్మను చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? వయసులో ఉన్న ఆడపిల్ల కదా. ఎవరన్నా తను ప్రేమిస్తున్నానని వెంటపడి సీతమ్మ కాదని... లేదు బాబు, అలా జరగదు. అలాంటిది ఏదైనా ఉంటే సీతమ్మ నాతో తప్పకుండా చెప్పేది. ప్రేమిస్తే ప్రాణాలు తీయడం అందరూ చేయలేరు. సీతమ్మ చావుకి వేరే ఏదో కారణం ఉంది. ఎవరి అసలు రంగు బయటపడుతుందనే భయంతో
ఇంత దుర్మార్గం చేశారో గాని ఖచ్చితంగా సీతమ్మది ఆత్మహత్య అయితే కాదు, అది హత్యే. నిజంగా నా బిడ్డని చంపుంటే మాత్రం వాళ్ళెవరో గాని మామూలు చావు చావురమ్మా, పురుగులు పట్టిపోతారు. నా బిడ్డను నాకు దూరం చేసిన పాపం ఊరికే పోదు. నా కడుపు మంట తగిలి కుక్క చావు చేస్తారు. చంపే వాళ్ళ చావు కూడా అంతే దారుణంగా ఉంటుంది. వాళ్ళకెప్పుడు మామూలు చావు రాదు. వాళ్ళ శవాన్ని చూడ్డానికి కూడా జనాలు అసహించుకోవాలి. అలాంటి చావే వస్తుంది. అమ్మా, అమ్మా, ఇలా చీకట్లో కూర్చున్నావే? మనుషుల మొహంలో లేని వెలుగులు ఇంట్లో ఎందుకుంటాయమ్మా? ఏమ్మా, ఏమైంది? ఏం కాలేదు. ఇల్లే శ్మశానంలో అయిపోయింది. నలుగురు మనుషులు తిరుగుతున్న ఇల్లులా ఉందా ఇది? చూపులు తప్ప మాటల్లేవు. ఆ చూపుల్లో కోపం తప్ప ప్రేమ లేదు. ఏ ఇల్లైనా ఇలా ఉంటుందా? ఇది ఇల్లులా ఉందా? ఏదో హోటల్లో ఉన్నట్టుగా ఉంది. ఎవరి పాటికి వాళ్ళు వస్తారు, పోతారు. పలకరింపుల్లేవు, పరామర్శల్లేవు, సర్దుకుపోవటాలు అసలే లేవు. ఇల్లన్నాక నలుగురి అభిప్రాయాలు ఒకేలా ఉండవు. ఎవరో ఒకరు కాదంటారు. అందుకని ఇలా కలిసుండి విడిపోయి బ్రతుకుతామా? ఎవరికి వారు నా మాట నెగ్గాలి అంటే మాట నెగ్గడం తర్వాత మనుషులు ఓడిపోతున్నాం. వీళ్ళు మారేదెప్పుడో, ఈ ఇంట్లో ప్రశాంతత వచ్చేదెప్పుడో? నాకు ఒక 10 నిమిషాలు వర్క్ ఉందమ్మా, నువ్వు పడుకో. డాడీ, ఏంటమ్మా?
మనం అమెరికా నుంచి వచ్చింది పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళతో కలిసి ఉండడానికేగా. అలాగే అనుకున్నా, కానీ వాళ్ళు ఉండటం లేదుగా, విడిపోయేదాకా తీసుకొస్తున్నారు. విడిపోవాలి అనుకుంటే నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పాడో అప్పుడే విడిపోయేవాళ్ళం. మనకు ఆలోచన లేదమ్మా, కానీ అన్నయ్య ఏదేదో ఊహించుకుని అపార్థం చేసుకుంటున్నాడే తప్ప అసలు విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? వాడు మనం చెప్పిన మాట వింటే మనం వాడి మాట అర్థం చేసుకోవచ్చు, కానీ వింటలేదుగా. ఏమీ లేదు చెప్పు. చిన్నప్పటి నుంచి అన్నయ్య మాటే వేదం అన్నట్టు బతికాను. అయినా ఈరోజు మనం ఆయన మాట వినడం లేదు అంటే అందుకు కారణం ఏంటో మనకు తెలుసు. ఏంటా కారణం? వాడికి వాడే పెద్దవాడైపోయాను, అంతా నాకే తెలుసు అనుకుంటున్నాడు. అందుకే అన్నయ్యకే సలహాలు ఇస్తున్నాడు, నా మాటకే ఎదురు చెప్తున్నాడు. చెప్పకుండా ఎలా ఉంటావమ్మా? అశోక్ ఏంటో ఎలాంటి వాడో మనకు తెలుసు. వాడిని మంచివాడిని చేసి రాజాని చెడ్డవాడు అంటుంటే తట్టుకోలేకపోతున్నానమ్మా. తట్టుకోవాలి. ఎవరి కోసం చెప్తున్నావు? చందు అన్యాయం అయిపోకూడదనేగా. అది వదిలేసి నాకే సలహాలు ఇస్తున్నాడు. వ్యాపారం ఎలా చెయ్యాలో, ఎవరితో చెయ్యాలో నాకే నేర్పిస్తున్నాడు. అన్నయ్య దృష్టిలో తప్పు చేసే వాళ్ళందరూ మంచివాళ్ళమ్మా. అశోక్ గాడు, ఆ శివరావు గాడు అందరూ మంచివాళ్లే. ఒక్క రాజా మాత్రమే చెడ్డవాడు. శివరావు గురించి వాడికేం తెలుసు? నిన్న కాక మొన్న ఇండియాకి వచ్చాడు, ఏదో అందరినీ చదివేసినట్టు మాట్లాడుతున్నాడు. మాట్లాడి ప్రయోజనం లేదమ్మా. కొంతకాలం ఇలా భరించక తప్పదు. నిజం తెలిసిన రోజున అన్నయ్య ఎక్కడికి వెళ్ళలేడు, ఒక్క ఈ తమ్ముడి దగ్గరికి తప్ప.